పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నరసరావుపేట బాలయ్య నగర్కు చెందిన రమాదేవి పొట్టలో సర్జికల్ బ్లేడ్ ను వైద్యులు వదిలేశారు. తీవ్రంగా పొట్టలో నొప్పి రావడంతో స్కానింగ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రమాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణస్వామి ఆయన సిబ్బంది వల్ల తప్పిదం జరిగింది. ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో బాధితురాలు సిబ్బందికి చెప్పారు. నొప్పి సహజమని బాధితురాలికి చెప్పిన ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నొప్పి తట్టుకోలేక ఈ రోజు స్కానింగ్ చేయగా స్కానింగ్ లో తొడ సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. సర్జికల్ బ్లేడ్ చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళా బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్పై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో బాధితురాలు బంధువులు ఆందోళనకు దిగారు. చిన్న ఆపరేషన్ చేయడానికి 25,000 తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపించారు. కత్తిరిపుచ్చుకున్నప్పుడు గట్టిగా అయితే కొట్టారు వాళ్ళు. నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను గట్టిగా కేకలు పెట్టి కలిసి అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా? సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము. మీకు నొప్పి అంతా వస్తా ఉందా? నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది. ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లని ఇబ్బంది పెట్టేసి. మళ్ళీ డాక్టర్ మీరు వెళ్ళి అడిగారా? అంటే ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను. 2 రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదామా. తర్వాత నిన్న వచ్చి చూసి అది సీమగుల్ల అని చెప్పేసింది. వెళ్ళారు వాళ్ళు. నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో గట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు. దానివల్ల అది బయటపడింది. ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్స్రే తీపిస్తేనేమో ఇప్పుడు అది బ్లేడ్ అది వచ్చేది. మీరు ఆపరేషన్కి మిమ్మల్ని డబ్బులు అడిగారా? 2,000 అడిగారు. ఎవరు అడిగారు? మామూలుగా ఆంటీ